దీని వரை చూసిండావు 13வது. అదావదు పంచైతాని కారణాని, ఈ செயல்களுக்கு முடிவு. ఈ సాంఖ్య వేదాంతాల్లో చెప్పిన ఆ కృతాంతే అంటే ఈ செயల్ని చేసి ముడిచేదానికి తేవయాన 5 కారణాలు ఏమి అనేదాన్ని నేను చెప్పాను, నువ్వు తెలుసుకో అటాడిసి 13வது శ్లోకాలు ఆరంభించినారు జ్ఞాన యోగాని. అదావదు దాని మొదట వచ్చి பலன்கள், ఈ అనిష్టం ఇష్టం ఇష్టం అటాడిసి 3 విధ పలన్கள் செயல் నుంచి వస్తుంది. దాని వచ్చి దోరు అనుభవించేది అత్యాగినాం, త్యాగం చెయ్యని వారు, ఈ పలన్ని త్యాగం చెయ్యని వాళ్ళే దాన్ని అనుభవించారు. సన్యాసినాం క్వచితున, వాళ్ళు సన్యాసులు ఒక పొழுது కూడా దాన్ని అనుభవించేది లేదు. ఇక్కడ వచ్చి దాని దోరు అనుభవించారు. ఆ భోక్త అనేవాళ్ళు దోరు, కర్తాగా ఉండేవాళ్ళే భోక్తాగా ఉండేవాళ్ళు అనేదాన్ని ఇండైరెక్ట్ చెప్తారు. డైరెక్ట్ అనే క్లియర్ గా ఉంది. దాని దేనికోసం ఆ సెయల్ అనేదిలో ఆ కర్త అనే ఫీలింగ్ వస్తుంది. ఆ సెయల్ అంటే ఏమి, ఆ సెయల్ ని ఏ కారణాల నుంచి ఆ సెయల్ అనేది నడుతుంది అనే దాని డీటెయిల్ గా ఇప్పుడు మనం చూడపోయాము. ఇంకా కొంచెం அடுத்தடுத்த శ్లోకాలలో ఈ సెయల్ అనే దాని ఉடைய అన్ని విధ యాంగిల్లోని ఈ సెయల్ అంటే ఏమి అనే దాని ఎన్ని ఫ్యాక్టర్స్ చేరింది ఈ సెయల్, ఆ సెయల్ ఎట్టా నడుతుంది, ఆ செயல்னுடைய தன்மை ఏమి, అది ఎట్టా తూండపడుతుంది అనేది దాని அடுத்தடுத்த శ్లోకాలలో మనం చూడబోయాం. ఈ సెయల్ అనే దాని ఉடைய మన ఏర్కనవే కర్మయోగం అనేదిలో செயல் అనే దాని పற்றி చూసిండాము. దానిలో వచ్చి మురయాన செயல் మురయాన భావనే అది మట్టునే చూసాము. ఇక్కడ వచ్చి ఇంకా செயల్ని పற்றிய நுணுக்கமான தன்மைలు, அதாவது అన్నిని ఈ సమ్మరైజ్ చేసే పొడుగు ఇంకా దానియుடைய நுணுக்கమైన సూక్ష్మமான తన్మైలని చెప్పి దాన్ని మనకు క్లియర్ గా మన బుద్ధికి తెలివి చేసి ఇచ్చారు భగవాన్. దాని సుతాడి 14வது శ్లోకం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విదం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విదం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విదం వివిధాః చ పృథక్ చేష్టాః దైవం చ ఏవ అత్ర పంచమం. ఇక్కడ అధిష్టానం, ఇక్కడ అధిష్టానం అనేదాన్ని మన ఒళ్ళుని చెప్పారు, ఈ బాడీని. அதாவது అన్ని మనவுடைய விருப்பம் விருப்பு வெறுப்பு இன்பம் துன்பம் அறிவு అన్ని ఎక్కువండి வெளிப்படுతుందో అదావదు భోగ ఆయతనం అంటనిసి మన ఆత్మబోధాల్లో కూడా చూసిండావు. ఈ అన్నిని అనుభవించేది, అన్నిని కర్త అటాన్ని ఫీల్ చేసేది అనగా దాని భోక్తాగా ఉండి అనుభవించేది. అట్ట ఏ ఉడల్ ఉందో దానే అధిష్టానం అటానిసి ఇక్కడ చెప్పారు. మన 13వ అధ్యాయం 6వ శ్లోకాల్లో కూడా చూసాము. ఇచ్చా ద్వేష సుఖ దుఃఖం సంగాత చేతన ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన అటానిసి, అదే క్షేత్రం అటాని చూసాము. క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేదిలో ఈ ఇచ్చ విరుపు వెరుపు ఇన్బ తున్బం అన్నినేని ఈ మార్బాడు అన్నినేని ఉండేదే ఆ ఇరుపిడం అనేది. ఆ ఇరుపిడం ఏమి ఈ ఒళ్ళు అనే దాని అధిష్టానంగా పెట్టుకునే
అన్ని ఉణర్వులు అన్ని నేని వెళ్ళిపడుతుంది దాని అధిష్టానం అటాడిసి చెప్పేమో. ఈ స్థూల శరీరం అటాడిసి కూడా మన చెప్పచ్చు. ఆ స్థూల శరీరనే అధిష్టానం. దీని అన్నమయ కోశం అటాడిసి కూడా ఆ కోశ పంచకోశ వివేకాలు మనం చూసేప్పుడు దాని అన్నమయ కోశం కూడా చెప్పచ్చు. అన్ని విధాలోని మనకు దాన్ని పురించబెట్టేది అంతే. ఈ అధిష్టానం అంటే ఏది మనకు వెళ్ళిపడుతుందో తోట్రానికి వచ్చినది ఆ మేనిఫెస్టేషన్ అనేది మనకు కన్నుకు తెలిసేట్టుగా ఉండేది అట్ట ఉండే ఈ స్థూల శరీరం ఈ ఒళ్ళు దానే ఇక్కడ అధిష్టానం పేరు. తథా అంటే అవ్వారే అట్టనేని కర్త కర్త అంటే విజ్ఞానమయ కోసం బుద్ధిలో నేను అహంకారం నేను అటాన్సి ఒక ఎన్నం ఉదిచుతుంది. அதாவது మొదట ఈ ఒళ్ళు ఉండాల. ఒక செயல் నడాలంటే ఈ ఒళ్ళు ఉంటేనే ఇంకా செயல் నడుస్తును. ఈ ఒళ్ళే లేకపోతే செயல் అనేది నడాదు. செயலுக்கு ముఖ్య కారణం 5 ఏమి అంటే మొదట ఈ ఒళ్ళు అదే అధిష్టానంగా செயல்பడుతుంది అనగా దానిలో కర్త అనే ఆ భావం నేనే చేసేను నేను అనే ఎన్నం వచ్చేప్పటికే ఆ అహంకారం అక్కడ వచ్చేప్పటికే செயல் అనేదే అక్కడ ఆరంభిస్తుంది. దానిచే ఇక్కడ కర్త ఆ విజ్ఞానమయ కోశాన్ని ఇక్కడ చెప్పారు. ఆ అహంకారం అనేదాన్ని ఇక్కడ అహంకారం అంటే మన 2 టైప్ ఆఫ్ అహంకారం చూసిందాము. ధర్మశాస్త్రాల అహంకారం అంటే ఆ గర్వం అనేదాన్ని ఎత్తుకుంటారు. ఇక్కడ వచ్చి అహంకారం అనేది ఆ అభిమానం. ఈ బాడీ మైండ్ మనసు బుద్ధి దీనితో కూడా మన ఐడెంటిఫై చేసుకుంటున్నామిగా మనని ఐక్యపడుతూ ఉంటున్నాము. ఈ ఒళ్ళు మనసు బుద్ధి దీంతో కూడా మన ఐక్యపడుతూ ఉంటున్నాము. దానే ఇక్కడ ఈగో అహంకారం అటాడిసి చెప్పారు ఈ వేదాంత శాస్త్రాలు. అదే ఇక్కడ కర్త అటాడిసి చెప్పారు. அடுத்து కరణం. ఈ కర్త ఉంటనే అక్కడ செயல் అనేదానికి ఒక ఆరంభనే వచ్చును. నేను చేసేను செயல் అనేప్పుడు అక్కడ దోర్ చేసేది అనేప్పుడు నేను చేసేను అటానిసి నేనే ముందాతి వచ్చి అహంకారం ముందాతి వచ్చి నిలుచుకుంటుంది. అనక దేని పెట్టి చేసేను ఈ కరణాలు పెట్టి చేసేను. కరివిలు కరణం అంటే ఇక్కడ కరివిలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణం మనసు బుద్ధి అన్ని సేరిందే ఇక్కడ కరణం. అది వచ్చి పృథక్ విధం. పృథక్ విధం అంటే పల విధంగా ఉంది. తనితనిగా కన్ను చూస్తుంది చెవి వింటుంది అట తనితనిగా దాని செயல்லாన్ని చేతుంది. పల వకైగా అది తన செயல்லாన్ని చేసేట్టుగా ఉంది. అదే కరివిలు కరణం అనగా వివిధాచ పృథక్ చేస్తాహ. పృథక్ వివిధాహ అంటే పల వకైలో ఇది పృథక్ అంటే అதாவது వేరే వేరే విధంగా చేస్తాహ. చేస్తాహ అంటే செயல்கள். ఈ ప్రాణ శక్తినుடைய செயல்கள் వేరే వేరే విధంగా అది రోగా ఉండుకుని செயல்ని చేస్తుంది. అதாவது కర్మకుని చేస్తాకుని ఏం వ్యత్యాసం అంటే செயல் అనేది వచ్చి మనం బుద్ధిపూర్వంగా చేసేము. నేను చేసేను అనేసి డెలిబరేట్ గా నేను ప్లాన్ చేసి నేను ఇట్టనే చెయ్యబోయేను అట అనేసి బాగా కన్ఫర్మ్ చేసి క్లియర్ చేసుకుని నేను చేసాను. నా బుద్ధిలో అది వచ్చి నేను మొదటనేని ఆ ఎన్నంగా అవుతుంది. ఆ ఎన్నం వచ్చి నాకు ఆ ఒక ఉరువం అవి నా మనసులో వచ్చి అది ఇది చెయ్యబోయేను అనేది వచ్చి మనకు వచ్చి
తనితనిగా మన ఎంచేది లేదే తవిర మనకు అది దాని పురించి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది లేదే తవిర అక్కడ వచ్చి అన్ని ఎన్నాళ్ళని పోతుంది అనేది మనకు గమనించి చూస్తే తెలుసును. అది వచ్చి మన మన గమనించుంటున్నాము, అదేనే గమనించే దాన్ని వచ్చి దాని పోగులో ఉడిస్తున్నాము. మనం గమనించినామంటే ఒక్కొక్కటిని ఎట్టా నడుతుంది అనే అవేర్నెస్ ఎత్తుకొచ్చినామంట, నిదానంగా దాన్ని గమనించినామంటే అన్ని నేని మన క్లియర్ గా ఎత్తుకుపోయింది వెళ్ళవను అనేదే దీనిలోండి మనం తెలుసుకుంటున్నాము. దీనిలో వచ్చి తనితనిగా పిరిచి వాళ్ళే మనకు సూచేది, ఇది ఒక్కొక్కటినే ఇట్టనే నడుతా ఉంది. అదావదు ఇక్కడ వచ్చి ఈ ప్రాణశక్తి అనేది వచ్చి ఈ 5 వகைగా మన ప్రాణాన్ని పిలిచిండారు అనేది మనం ఏற்கனவே చూసిండాము. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన అటనిసి 5 పంచ ప్రాణాగా అటని చూసిండాము. ఈ ప్రాణన్ అనే అట చెప్పేప్పటికి అది ఈ రెస్పిరేటరీ సిస్టమ్, ఈ మూச்சு సంబంధమైన అన్ని దీనిని ఆ ప్రాణన్ అనేది కంట్రోల్ చేస్తుంది. అపానన్ అనేది ఎక్స్క్రీటరీ సిస్టమ్, అதாவது మన కழிவுలని வெளியேற்ற ఆ సిస్టాన్ని పూరం కంట్రోల్ చేసేది అపానన్. వ్యానన్ అనేది వచ్చి సర్కులేటరీ సిస్టమ్, మనకు రోగా ఏది ఈ నెత్తరు ఇది అన్నినేని సర్కులేట్ అవుతుంది, చుట్టూ ఎత్తుకొస్తుంది, అన్నిని దానికి ఇచ్చేది. అట్ట ఉండేది వచ్చి వ్యాన. ఆ వ్యాన ప్రాణనే అన్నిటిని సర్క్యులేట్ చేసి అన్నిని ఎత్తుపోయి ఇస్తుంది. ఆక్సిజన్ మూలంగా ఆక్సిజన్ సప్లై చేసేది. ఆక్సిజన్ ఎట్టా పోతుంది, నెత్తురు అంట పోయి అన్నికి సర్క్యులేట్ అవుతుంది. అనగా సమానం అనేది డైజెస్టివ్ సిస్టమ్, ఆ డైజెస్ట్ అవి దాని సత్తులాని అక్కడక్కడ ఎత్తుపోయి చేసేది వ్యాననుడై పని, డైజెస్ట్ చేసేది సమానం. அடுத்து ఉదానన్ అనేది వచ్చి మనకు రోగం ఉండే ఆ ఇమ్యూనిటీ పవర్ అదిని అనగా అది ఏం చేస్తుంది అంటే మనని ప్యాక్ చేసి அடுத்த ఒళ్ళుకు ఎత్తుపోయేది కూడా ఈ ఉదాననే. ఈ సిస్టాల అన్నినేని వేరే వేరే విధంగా ఉంది. అది పూరానేని మన కంట్రోల్లో లేదు. అది మనవుடைய ప్రారంభ వశాలో అది వచ్చి ఎట్టా నడాలను అట్లా అది నడుచుకుపోతుంది. అதாவது ఇప్పుడు మిరుగాల అన్నినేని అది ప్లాన్ చేసి వర్క్ చేసేది లేదు, అది ఇన్స్టింక్ట్, అది దానిuடைய இயற்கை தன்மையிலோ எட்டா ఉందో దాని తగ్గట్టు అది పనిసే దానిuடைய செயல் అదిని செயல் అన్ని చేస్తుంది. దాని செயల్ని செயల్ అటని చెప్పవు, దాన్ని చేస్తా అంటాము. ఇప్పుడు కోతి ఏదో ఒక మాన్లోని ఇంకో మాన్ తవ్విపోతుంది అంటే అది వచ్చి ఆ ఇన్స్టింక్ట్ పడి ఇది నడుతుంది, ఆ செயల్ అనేది నడుతుంది. దాని వచ్చి మన కర్మ అటని చెప్పవు, దాన్ని చేస్తా అటని చెబుతాం. అదే మరి ఇక్కడ వచ్చి మన ఈ ప్రాణశక్తి మూలంగా నడిచేదాన్ని పూర్వం చేస్తా అటనిసే చెప్తారే తవిర దీని వచ్చి కర్మ అటనిసి చెప్పరు. அதே மாதிரி ఇక్కడ వచ్చి அடுத்து అది వచ్చి 4வது, அதாவது మన మొదటి 3 ஏன் చూసాము. అధిష్టానం ఈ ఒళ్ళు అన కర్త విజ్ఞానమయ కోసం, అన కరణం అనేప్పుడు దాన్ని వచ్చి మనోమయ కోసంగా ఎత్తుకుంటున్నారు. அடுத்து ఈ పృథక్ చేష్టాహ అనేప్పుడు దాని ప్రాణమయ కోసం. அடுத்து దైవం. ఇప్పుడు 5வது మన వచ్చి ఆనందమయ కోసం ఇక్కడ లేదు. దేనికి అంటే అది వచ్చి కారణ శరీరం. ఆనందమయ కోసం అనేది వచ్చి యాక్చువల్గా దాని సూక్ష్మంగా ఉండేది, అది వచ్చి ఇక్కడ మన ఎత్తుకునేది లేదు. అది వచ్చి ఇప్పుడు నిద్రపోయేమో సెయల్లో వచ్చి ఆనందమయ కోసం అనేది ఏమి మన ఒక్క విధమైన ఇది లేకుండా ఆ அமைதிలో ఉండేది. అక్కడ செயல் అంటేది నడాదు. ఇక్కడ వచ్చి మన செயலுடைய కారణాలని చూసేదానికి
ఇక్కడ ఆనందమయ కోశ అని చెప్పేది లేదు. కారణ శరీరం అనేప్పుడు అది వచ్చి వద్దు ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరంగా வெளிப்பడేదానికి కారణంగా ఉండేది. అది వచ్చి మనவுடைய దీనికి మనவுடைய நாலேஜுக்கு அதாவது మన వచ్చి దాని పట్టి పురుంజుకుంది వెళ్ళవదు. అది ఎట్టా ఒక సీడ్ లో ఆ మానుடைய తన్మైలు అన్ని సూక్ష్మంగా అది ఉందో అదే మరి ఈ కారణ శరీరం అనేది వచ్చి అక్కడ సూక్ష్మంగా ఉంది అంటే అనేప్పుడు దాని వచ్చి మన ముழுமைగా బయట తీసేసింది వెళ్ళవదు. ఇక్కడ వచ్చి దానికి బదులు ఇక్కడ ఏది ఇచ్చిండారంటే దైవం అనే వార్తని ఇచ్చిండారు. ఇక్కడ దైవం అనేది వచ్చి దేని చెప్పుతుంది అంటే ఈశ్వరన్ అంతర్యామి అట్టాన్ని ఎత్తుకోవచ్చు. అదావదు ఈ ఆర్డర్లీనెస్ అన్ని దాని దిల్లో నడిసేదానికి ఇది హెల్ప్ చేస్తుందో అదే మరి ఈ సమష్టి హిరణ్య గర్భన్ అనే దాన్ని కూడా మన ఈ దైవంగా ఎత్తుకోవచ్చు. అదావదు ఒక్కొక్క ఈ కన్ను చెవి ముక్కు అన్ని దాని செயల్ని చేసేదానికి వెనహాతి ఉండుకు ఏ శక్తి దానికి హెల్ప్ చేస్తుందో ఒక செயல் చేసేప్పుడు ఆ செயலுக்கு కారణకర్తగా అన్ని ఫ్యాక్టర్స్ అதாவது లాస్ అంటే ఒక్కొక్క దీనికి ఒక నియతి అనేది కండిపుగా ఉన్ను. మన ఏற்கனவே చూసింటాము. ఒక పంజు బయట మన వేసేమో పంజుని ఇట్లా ఉడిసేమో అంటే అది పైగా పరందు పోతుంది అంటే అది ఒక లా ఒక నియతి నుంచి. ఒక రాయిని వేసేమో ఆ రాయి దివా పడుతుంది అంటే అదిని ఒక లా నుంచి అట ఒక్కొక్క విషయాన్ని ఒక విధిపడియే నడుతుంది. అదే మరి మనవుடைய செயல் కూడా అక్కడ ఒక విధిపడియే నడుతుంది. ఇట్ట మారి మన చేసేప్పుడు ఇదే నడుసును అనేది ఇన్ని ఫ్యాక్టర్స్ అక్కడ చిల కారణీలు సేరేప్పుడు అది ఇట్టనే నడుసును అనేది వచ్చి అది ఆ లా అదే లా ఆఫ్ కర్మ అటాని చింత కర్మ విధి అనేట మనం ఈ ఇట మారి ఈ செயலுக்கு అన్నికి ఈ 5 ఫ్యాక్టర్స్ కారణీలే అక్కడ ముఖ్యంగా ఉంది అనేదాన్ని ఇక్కడ విளக்கம் చెప్పారు. 5 ఏవి కొత్తరు చెప్పే అధిష్టానం అదావదు బాడీ మనவுடைய అన్ని దీనిని வெளிப்படுతే ఈ ఒళ్ళు. அடுத்து கர்த்தா கர்த்தா అంటే ఈ செயல்ని చేసేవాండు నేనే చేసేను అటాన్స్ దోండు ఎంచేండో వాండు వాండు దోండు ఆ జీవాత్మ నన్మై తీమై ఎంతని నేను చేసేను దాన్ని అనుభవించేను అటాన్స్ దోండు ఎంచేండో ఆ జీవాత్మ అనగా పల వகையான ఈ కరణాలు பிருத்தக் விதம் கரணம் பல வகையான கரணாలు செயல் కరువిలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనగా మన మనసు బుద్ధి ఇది అన్నినేని ఈ కరువిలు అన్నినేని కండిపగా ఒక செயல் చేసేదాన్ని కావాల అనగా அடுத்து వేరే ఏం కావాల ఇది 3 వచ్చి మన కంటికి తెలిసేదిగా ఉంది అనగా ఈ పంచ ప్రాణులని దైవం ఇది 2 వెనగాతి ఉండుగు మనకు అది వచ్చి డైరెక్ట్ మనకు తెలియదు అంటే ఆ శక్తిగా రోగం మనకు ఎనర్జీగా ఉండుగు. ఈ ప్రాణశక్తి లేకపోతే ఒక పని నడదు. ఆ ప్రాణశక్తి రోగం ఉండుగు మనని కంట్రోల్ చేస్తుంది. అదిని ఈ దైవం అనేది వచ్చి సమష్టి లెవెల్లో ఈ సూழ்நிலைలో మన అన్ని విధి కాని ఉండుకుని అన్ని లా ఆర్డర్లీనెస్ గాని ఉండుకుని అది ఇప్పుడు కన్నుకు దైవం వచ్చి సూర్యన్ అని చెప్పుతారు. ఆ సూర్యనుடைய ఆ వెలిచం ఉంటేనే ఈ కన్ను పనిచేసింది వెళ్ళవును. ఈ సమష్టిలో అన్ని శక్తిயினுடைய வெளிப்பாடு எது
పిండాలో ఉందో అది అండాలో కూడా ఉంది అనేట్లా చెప్పుతారు, మనం వినింటాము. కాబట్టి దాని పట్ల అవేర్నెస్ మనకు లేదు. ఒక్కొక్కటిని దానికి ఆ దేవత అనేది ఉన్న అది అన్నిని సేరి మనకు ఇది చేతనే, అది అన్నిని సేరి ఒట్సేసేపటికే మనకు ఈ కన్ను చూసేది చెవి వినేది అనేది ఇంత నడుతుంది. మనకు ఆ సూర్యన్ అనేది లేకపోతే మన నుంచి చూసింది కూడా వెళ్ళవదు. ఆ వెളിച്ചం ఉంటేనే మన నుంచి చూసింది కూడా వెళ్ళవును అనేది మనం పురించుకోలే. అదే మనకు ఎలక్ట్రిసిటీ ఉందేక దాన్ని బట్టి చూద్దాము అంటే ఆ ఎలక్ట్రిసిటీ వచ్చేదానికి అది అన్ని హెల్ప్ చేస్తుంది అనేదాన్ని మన పురించుకోలే. ఆ ఆక్సిజన్ ఈ భూమిలో ఈ ఆక్సిజన్ ఉండేదానికి అన్నిటినేని ఈ సూర్య వెలిచ్చం అనేది ఎంత ముఖ్యం అనేదాన్ని మనం పురించుకుంటున్నాము. మనకు దాన్ని బట్టి ఓరளவு తెలుసుకుంటున్నామే తవర దాని ఉடைய ముழுமைని మనం పురించదేంటే మనకు మన పనిలే ఏగపట్ట ఉంది. మనని గమనించిందికే మనకు టైం చాలంటుంది. దాని నుంచి మనం ఏం చేసేమో దానిలోనే మనవుடைய కాన్సన్ట్రేషన్ ఉందే తవర దీని ఇంత వాచ్ చేసి పురించుకునే దీని వచ్చి మన తూచుకునేది లేదు. ఆ సమష్టి ఆ టోటాలిటీని మన ఆ ఈశ్వరుణ్ణి ఆ దాని మహిమైని మన యోచించేదే లేదు. అదే ఇక్కడ దానింతని పర్టికులర్ వాళ్ళు చెప్పారు. దానికే ఇదింతని ఆ మహిమైని మన పురించుకుంటేనే మన ఏం చేయము, మన చేతనే అన్ని నడుస్తున్న వాళ్ళని నేను చేయము. మన ఒకటిని నా చేతనేని మననే అన్నికి కారణకర్తగా ఉండాము. ఏ చేతనే ఆ పని నడుస్తును అట అనిసింత మనక ఎంచుకుంటున్నాము. మనని మన అన్ని భారాన్ని మననే తూక్కుంటున్నాము. మన మట్టు కారణం లేదు. అన్ని మన వచ్చి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, ఒక కారణి అనేది మట్టు మన పురించుకోలే. దానిలోని ఈ మనవుடைய ఈ కాన్షియస్నెస్ అనేది చేతన అంశం అచేతన అంశం ఈ రెండు సేరిందే మన అటనేప్పటికి ఈ కాన్షియస్నెస్ అంశనే నేను ఈ అచేతన అంశాలనే చెయ్యాల అనేది నడుతుంది. ఈ అచేతన అంశంని నేను పురించుకుని దానిలో ఏమి కరెక్షన్ చేయాలనో దాని కరెక్షన్ చేసుకున్నా అంటే ఆటోమేటిక్ గా దానిలో ఏం నడాలనో అది నడుచుకున్నా. దానికి నా కాన్షియస్నెస్ కి నాకు సంబంధం ఎట్టా ఆకాయానికి ఇక్కడ నడిసే ఈ మాస్ పొల్యూషన్ కి ఏ విధ సంబంధం లేదో, ఎట్టా ఒక సినిమా స్క్రీన్ లో ఆ సినిమాలో నడిసే విషయాలకి ఆ స్క్రీన్ కి సంబంధం లేదో, అదే మాదిరి నాకుని ఈ செயல்லாకుని ఏ విధమైన సంబంధం లేదు అనేదాన్ని పురించుకుందుకు దీన్ని తెలివిగా మనకు చెప్పారు. ఈ చేతన అంశం ఈ కాన్షియస్నెస్ అనేది వచ్చి కాన్షియస్నెస్ నుடைய ఈ ఉணர்வுடைய ఆ సాన్నిధ్యం మాత్రం అంటే ఎట్టా ఒక లైట్ వచ్చి లైట్ వెలిచ్చం ఒక నాటక మేడలో ఉంది. దాని ఆ వెలిచ్చం అనేది అక్కడ ఆ ప్రకాశం ఉండేది వచ్చి ప్రకాశానికి వచ్చి ఏ విధమైన మాత్రం ప్రకాశాల ఏ విధమైన మాత్రం లేదు. ప్రకాశం అదివాటు ఉంది. దాని ప్రసెన్స్ లో ఇక్కడ వచ్చి డ్రామా మనుషులు ఒక్కరు మోట లేదు అనగా అన్ని మనుషులు వచ్చుకుంటారు. అక్కడ ఒక డ్రామా నడుతుంది అనగా అందరూ లేచి సకావుతున్నారు. అందరూ మొదట రాకుండా ఉండప్పుడు ఆ వెలిచ్చం అదే మారి ఉంది. అందరూ ఉండప్పుడు ఆ వెలిచ్చం అదే మారియే ఉంది. అందరు పోయినవన కానీ ఆ వెలిచ్చాలో ఏ విధ మాత్రని లేదు. అదే మరి మన కాన్షియస్నెస్ అనేది ఆ చేతన అంశం అనేది ఏ విధ మాత్రని దానిలో లేదు అనేదాన్ని మన పురించుకుందు కోసం తిరిగి దీన్ని మనకు ఎత్తి చెప్పారు. ఈ அஞ்சு அதாவது உடல் అనగ కర్త కరణం అనగా ఈ ప్రాణన్ పంచ ప్రాణన్లే దైవం ఈ దిల్లోనే செயல் అనేది నడుతుంది. అది ఈ అంజినేని మిథ్య. ఈ ఆత్మలో
తోట్రం మాత్రంగా వాళ్ళకు వచ్చిపోతుందే తవిర అది ఉண்மை లేదు మిథ్యానే అనే దానిని మన పురించుకోలే. అదే మరి ఇంకొకటిని ఇక్కడ ఏం మెయిన్ గా అంటే దీని వేరే వేరే విధాల్లో మన చెప్పేదిగా స్థూల శరీరం సూక్ష్మ శరీరం అట శరీర త్రయంగాని చెప్పచ్చు, పంచకోశంగాని చెప్పచ్చు. ఏర్కనవే మన అది ఇంతని చూసిందాము. ఇది వచ్చి జడతత్వం అనే ఇది వచ్చి అచేతనం అనే దాన్ని మనకు పురించబెట్టారు. సరే ఇట అంజనేని తనితనిగా పిరిచి మొదట మనకు 14வது శ్లోకాల్లో చెప్పితున్నారు. అనగా ఈ అంజనేని அடுத்த శ్లోకాల్లో 3గా చెప్పారు. సూతాడి 15வது శ్లోకం. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీర వాక్ని ఇక్కడ సంధిలో అట మారుతుంది. వాక్ మనోభిహి యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచ ఏతే తస్య హేతవః. ఇప్పుడు இதில் వచ్చి நரக, அதாவது நரக అనేప్పటికి మనిదర్கள். ఈ మనిషిలు దేనికోసం చెప్పారంట అన్ని లివింగ్ బీయింగ్స్ లోని సెయల్ అనేది నడుతానే ఉంది. కంటే కొదవ లివింగ్ బీయింగ్స్ లో అన్నిలోని అది వచ్చి ఇన్స్టింక్ట్ గా నడుతుంది. దానిలో వచ్చి బుద్ధిపూర్వంగా ఎదిని నడిచేది లేదు. అది మన పురించుకోవాలి. దానికే ఇక్కడ ఈ మనిషికి మట్టునే ఆ ఫ్రీ విల్ అనేది ఉంది. దానిచే ఇక్కడ నరహ మనిషే ఏం చేసేండు, మనిషే నే కర్తాన్ని ఎంచేదానిచి ఈ ఒళ్ళుతో నేను సేల్ చేసాను. ఈ ఒళ్ళుకు ప్రధానత్వం ఒకవేళ ఇచ్చేయండి అనగా ఈ వాక్కుకు ఒకవేళ ప్రధానత్వం ఇచ్చేయండి. వాక్ అనేప్పటికి ఈ జ్ఞానేంద్రియాలు అన్నినేని ఆ ఇంద్రియాలకు ప్రధానత్వం ఇచ్చేయండి అనగా ఒక టయాలో ఈ మనస్సు బుద్ధి దానికి ప్రధానత్వం ఇచ్చేయండి, అంతఃకరణానికి ప్రధానత్వం ఇచ్చేయండి. ఇట 3 విధంగా ఇది ఏర్కనవే మన నిందబాటు చూసిందాము. శరీర వాక్ మనస్సు ఈ మూడు విధంగానే మన செயல் పూరానే ఉంది. కాయిక వాచిక మానస. కాయిక అనేప్పటికి ఒళ్ళుని ప్రధానంగా పెట్టి మన ఎన్నో సేలు ఒక తావులోండి ఇంకో తావుకు పోయేది, ఒక పూజలు చేసేము అంటే ఈ చెయ్యి కాలు అన్నిని పెట్టుకునే మన ఒక తావులోండి అన్నిని కలెక్ట్ చేసి ఎత్తుకొచ్చి పెట్టి అన్ని పూజల్ని చేసేము. ఇట శరీర ప్రధానంగా చేసే సేయల్లు కొంచెం ఉంది. అనగా వాచికం అంటే మన ఇప్పుడు గీతా పారాయణం చెప్పేము, లలిత సహస్రనామ పారాయణం చేసేము, ఏదో ఒక పారాయణం చేసేము అంటే అట ఇది వచ్చి వాచికం అట అని చెప్పుతారు. అన మానసం అనేప్పుడు మనసులోనే మన జపం చెప్పేది, ధ్యానం చేసేది అట అదింత మానసం కర్మ. ఇట మన செயல் పూరానేని ఈ 3లో అడంగుసును. ఈ ఆ 3లో ఉండే అడంగే ఈ செயல் పూరానికి ఈ అంజే కారణంగా ఉంది అట అనేసి ఈ శ్లోకాలు చెప్పారు. అది ఏ செயல் కానీ ఉండొచ్చు, అది న్యాయమైన செயல் గా ఉండొచ్చు, విపరీతంగా ఉండే செயல் కానీ ఉండొచ్చు. న్యాయం అనేప్పటికీ అది ధర్మంగా ఉండేది. శాస్త్రాల చెప్పిన కర్మాలని ఇక్కడ వచ్చి న్యాయం అట అనేసి చెప్పారు. అదావదు ఎట్వి న్యాయం అనేప్పటికీ మన శాస్త్ర విధిలకు உட்பட்டு எது எது உண்டோ அட்ட மாதிரி உண்டே செயல்கள்
అనగా ధర్మమాన మంచి విషయంగా మంచి గుణాలతో మన చేసేవిగా అట్ట మనకుని నన్மை ఇచ్చేట్టుగా కొదవుగూరుకు నన్மை ఇచ్చేట్టుగా ఉండే అటమాది செயல் అది అన్ని న్యాయమైన செயல்లు. అదే ఇది విపరీతం అంటే ఈ శాస్త్ర విధిలకు పురంబుగా ఉండేది అనగా అధర్మంగా ఉండేది అట్ట ఉండే విషయాల్ని పూరం విపరీతం అట అని చెప్పారు. ఈ మన చేసే செயలు న్యాయంగాని ఉండొచ్చు అన్యాయంగాని ఉండొచ్చు. కాబట్టి ఆ ఏ செயல்గా ఉంటున్నాலும் అది ఈ 5 కారణాలని ఈ 5 కారణంగా ఉంటుంది. ఈ 5ని దేని వంట చేసేము ఈ కాయిక వాచిక మానస దీని మూలంగానే మన చేసేము. ఈ 3లోనే ఈ 3లో మన వచ్చి కర్త అనే అభిమానాన్ని పెట్టుకుని ఈ 3 మూలంగా మన చేసేప్పటికి మన భోక్త ఆ బలాన్ని అనుభవించేది ఈ 3 మూలంగానే మన అనుభవించేము అనే దానిని మన పురించుకోలే. ఇక్కడ ఏ ఇంకొకటిని గురుపరానంద చెప్పేప్పుడు చెప్పినారు. ఈ దైవం అనేదాన్ని మన సామాన్య కారణం అటానికి ఎత్తుకోవచ్చు. అన కొదవి 4 ఫ్యాక్టర్స్ ని విశేష కారణం అటానికి ఎత్తుకోవచ్చు. అதாவது సామాన్య కారణం అనేప్పుడుగా అందరూ పొదువుగా ఉండే కారణం. అందరు పొదువు అనేప్పుడు ఏమి ఉండే లివింగ్ బీయింగ్స్ ఉలకాల ఉండే అన్ని దీనికి పొదువుగా ఉండేది ఈ దైవం అనేది. ఈ లాస్ అన్ని నియతిలు అన్నికి పొదువుగా ఉంది. అంటే కొదవ 4 కారణాలు ఉంది. ఆ 4 కారణం వచ్చి విశేష కారణం. విశేష కారణం అంటే ఆ పర్టికులర్ ఇండివిజువల్ కి ఒక தனி மனிதன் மட்டும் లేదు తని ఒక ఏ లివింగ్ బీయింగ్ ఏ ఉసురుతో ఉండే ఏ ప్రాణిగా ఉండొచ్చు ఎదిగాని ఉండొచ్చు తనిపట్టు దీనికి దాని ఉடைய ప్రారంభ వశాలో దాని ఏ దిల్లో అది ఇదేవిందో ఏ సూழ்நிలలో ఎట్టా మారిందో దాని తగ్గట్టు దాని ఉடைய ఇది వచ్చి మారుపడును. అదింతాని మన గమనాలో పెట్టుకోలే. ఇక్కడ వచ్చి కన్ను ఎమచ్చేదిలోండి మనకు ప్రాణం పొయిసొచ్చేదిలోండి అన్నినేని ఈ రెండులోనే అది వచ్చి న్యాయంగానే ఉండొచ్చు విపరీతంగానే ఉండొచ్చు. అన్నినేని మన ఈ 5 నుంచే నడుతుంది అనేదాన్ని మన పురించుకోలే. అది వాలంటరీ యాక్షన్ గా ఉండొచ్చు ఇన్వాలంటరీ. అதாவது వాలంటరీ యాక్షన్ అంటే మన బుద్ధిపూర్వంగా చేసే செயல்గానే ఉండొచ్చు లేకపోతే మనని అరించకుండా చేసే ఈ మూచ్చు ఇదంతా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక సిలருக்கு ఆస్తమా ఉండొచ్చు, ఒక్క సిలருக்கு డైజెస్టివ్ సిస్టమ్ సరిగా వర్క్ చేయకుండా ఉండొచ్చు. అది ఇంత వాళ్ళ ప్రారంధ వశాలో అది నడుతుంది. అది ఇంత అని వచ్చి ఇన్వాలంటరీ లా ఆఫ్ కర్మ మూలంగా ఆ దైవం ఆ ప్రాణశక్తి అనేది అదే మన ఊழ்విனை పయనించి అది అక్కడ వచ్చింది అనేదాన్ని మన పురించుకోలే. దాన్ని అనుభవించేది ఏది ఈ ఒళ్ళు. మన దేని పెట్టి అనుభవించేవి ఈ ఒళ్ళు మనస్సు ఈ వాచికం అనేప్పుడు మన ఈ జ్ఞానేంద్రియాలు అన్ని పెట్టి మన అనుభవించేవు అనేదాన్ని మన పురించుకోవాలి. దీనే ఈ 14, 15 మూలంగా మనకు భగవాన్ చెప్పారు. అదావదు ఈ 5 కారణాలు ఈ 5 కారణాలని మన ఈ 3 విధాలనే అదావదు కాయిక దేని ప్రధానంగా అన్నినే వచ్చేసిన ఎప్పుడునే అన్నినేని అన్ని செயల్లోని 5 ఉన్ను మన అన్నిలోని మనసు ఉన్ను కండిపా మనసుని ఉన్ను అక్కడ కావంటే దేని ప్రధానంగా పెట్టి పని చేసేమో
దాని కాయిక ప్రధానం అట అని చెప్పేము. దానిచ్చి దాని ఒళ్ళుతో సంబంధపడితే చెప్పేమే తప్ప అక్కడ మనసు లేకుండా ఉండు చెప్పింది వాళ్ళు రాలేదు. దానిని మనం వాచ్ చేసుకోవాలి. అన్నిలోని మనసు అనేది ఉండనే చేస్తున్నా. అయ్యి అంచినేని అన్ని సేల్లోని కర్త అనే భావం అన్నిలోని ఉండనే చేస్తున్నా, అన్ని ఉండనే చేస్తున్నా. కాబట్టి దేని ప్రధానంగా పెట్టింది అక్కడ చేసేమో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అది వచ్చి శరీర వాంగ్ మనహ అట అనేసి చెప్పారు. దాని మూలంగానే మన செயல் చేసేము, செயல்னுடைய పలన్నిని దాని మూలంగానే అనుభవించేము అనే దాన్ని మనకు చెప్పారు. సరే, దీని ముందాటి శ్లోకాల్లో మనకు ఈ 3 విధ ఫలాన్ని అనిష్టం, ఇష్టం, మిష్టం అనే దాన్ని చెప్పి ఏం చెప్పినారు? కడేష్ట సన్యాసినాం నా క్వచిత్ అట అని చెప్పినారు. తురవీలాకు ఇది ఇది ఇంత ఉండదు. ఈ ఫలంలో ఏ విధమైన ఇది బంధోని వాళ్ళు పడరు అట అని చెప్పినారు. దానికి దీనికి ఏం సంబంధం? దేనించి ఇప్పుడు దీనింత చెప్తా ఉంటారు? మనకు జ్ఞాన యోగనేగ చెప్పినారు అనగా ఇప్పుడు వచ్చి దేనికి ఈ செயల్ని పట్టింత ఇట్టతా చెప్పారు. దీనికి దానికి ఏం సంబంధం అంటే ఈ 16వ శ్లోకం మూలంగా మనకు దాని ఏమి అనే దాన్ని మనకు విளக்கம் చెప్పారు. 16వ శ్లోకం చూతాడి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. తత్ర ఏవం సతి కర్తారం ఆత్మానం కేవలం తుయః పశ్యతి అకృత బుద్ధిత్వాత్ న సహ పశ్యతి దుర్మతిః. తత్ర ఏవం సతి అంటే ఇది ఇట్ట ఉండప్పుడు. ఎది ఇట్ట ఉండప్పుడు ఈ 5 செயல்கள் అనేది ఈ 5 నుంచే అదిని ఈ 3 అక్కడ ప్రధానంగా పనిచేస్తుంది. ఆ 3లోనే ఈ 3 భయాన్ని అనుభవించుతుంది అటానిసి ఉండప్పుడు యహ దోండు దీని మార్గా దోండు కేవలం ఆత్మానం కర్తారం పశ్యతి. ఈ కేవలం అంటే అద్వైతంగా తనీగా, కేవలం అంటే మన తమిళ్లో చెప్పే కేవలం లేదు. ఇక్కడ కేవలం అంటే అద్వైతం, అసంగం, ఏ విధమైన తొడర్బు లేకుండా శుద్ధంగా పూర్ణంగా ఉండే ఈ ఆత్మని அதாவது ఈ ఆహాయం మారి ఏ విధమైన అణుకుని లేకుండా, ఏ విధ సంబంధాన్ని లేకుండా, దేనితోని ఏ విధ సంబంధం లేకుండా అసంగంగా ఉండే ఆత్మని ఏమించారు? కేవలం అనేప్పుడు ఈ అర్థాలు మనం పుంజుకోలే. కేవలం అంటే అది వచ్చి అసంగం, ఏ విధమైన సంగం తొడర్బు సంబంధం లేకుండా అనగా శుద్ధం, ఎప్పుడు తూய்மைగా అనగా అద్వైతం, ఒకటిగా అనగా పూర్ణం, అది ముழுமைగాని ఉంది. అట్ట ఉండే ఈ ఆత్మని దాని ఈ కేవలం అనేప్పుడు మన ఈ అర్థాలు పూర మనకు గ్యాప్ వచ్చి రావాల. ఇది పూర మన ఏற்கனவே చూసిన అర్థాలే. ఆత్మవుடைய ఆ తన్మై ఇదే అనేది మన తెలుసుకుంటున్నాము. అది దానికి ఏ విధమైన సంబంధం లేదు. అట్ట ఉండే ఆత్మని కర్తారం అంటే కర్త అటనిసి వాండే చేసేవాండే ఈ ఆత్మని దానితో పోయి అణచుకుంటున్నాము. దేనితో? మన ఈ ఒళ్ళు కాయిక ప్రధాన செயல் చేసేప్పుడు ఈ ఆత్మని
ఒళ్ళుగానే ఎంచుకుంటున్నాము. అదే మరి వాచిక ప్రధాన செயల్ని చేసేప్పుడు మన ఈ వాక్కుతోనే మనని ఒండ్రుపడుతుకుంటున్నాము. అదే మరి మానస செயல் చేసేప్పుడు నేను మనస్సుతోనే నన్ను ఐక్యపడుతుకుంటున్నా. మనస్సుతోనే ఐక్యపడుతుకుని మనసునుடைய ఉணர்ச்சிలాకు నేనుని నా ఉணர்ச்சிగా దాన్ని ఎంచుకుని నేను సంతోషపడేను, నే ఇట్ట ఉండాను, నా ఎన్నాళ్ళకు తగ్గట్టు నేనుని మారుగుంటున్నా. అదే ఇక్కడ చెప్పారు. ఆ కర్తారం ఆత్మని దానిలో చేర్చుకుని దోండు చూసేంత వాడు వచ్చి అకృత బుద్ధిత్వాత్. వాడు కృత బుద్ధి అంటే శుద్ధ రిఫైన్డ్ మైండ్ అని అర్థం. సంస్కృత బుద్ధి. సంస్కృత అంటే కృత అంటే చెయ్యப்பட்ட అని అర్థం. సంస్కృత అంటే నన్గు చెయ్యப்பட்ட. ఈ లాంగ్వేజ్ సంస్కృత లాంగ్వేజ్ అని ఇలక్కణంతో బాగా దాన్ని తూய்மைப்படுத்தி పెట్టిండారంట. దానికే దాని సంస్కృతం అంటాని చెప్పుతారు. అదే మరి ఇక్కడ అకృత బుద్ధి అంటే ఏ విధమైన అకృత బుద్ధి అంటే ముழுமையற்ற బుద్ధి. ఇక్కడ వచ్చి కృత బుద్ధి లేదు, బాగా రిఫైన్ చేసిన தூய்மைப்படுத்தப்பட்ட క్లారిఫై తెలివి చెయ్యப்பட்ட బుద్ధిని ఇక్కడ చెప్పలా. అకృత బుద్ధి ఇక్కడ వచ్చి తెలివిల్లాద బుద్ధి. అట్ట ఉండేవాండు, అట్ట బుద్ధి ఉండేదానిచ్చి వాండు వచ్చి ఆత్మని కేవలం అట అనిసి, அதாவது ఏ విధమైన సంబంధం దానికి దొరకదు. ఎట్టా లైట్ అది అదివాటుకు ఉంది, దాని ప్రకాశాలో ఇక్కడ అన్ని செயల్ని అదివాటుకు నడుపుతుంది. దాని నుంచి లైట్ కు ఏ విధమైన మారుబాటుని లేదు అనేదాన్ని మన పురించుకోలే. అదే మరి ఇక్కడ ఆత్మ అనేది కర్త లేదు అనేదాన్ని పురించుకోలే. అట్ట పురించని వాడు ఆ తెలివి బుద్ధిలో వీటికి రాలా. అట్ట ఉండేవాడు నా పశ్యతి సహ నా పశ్యతి. వాడు చూడని వాడు, వాడు దీని పురించుకోని వాడు. వాడు దోండు దుర్మతికి. దుర్మతికి అంటే వాడు వాడుடைய బుద్ధి మతి, వాడుடைய బుద్ధి వచ్చి ఎట్టా ఉంది కుత్సిత అంటే కన్ఫ్యూజ్డ్ గా, కుழப்பంగా, పొల్యూటెడ్, తూய்மையற்று ఉంది. వాడికి పలవిధ కుழப்பாలు అవుతుంది. వాడి నుంచి ఎది ఎట్టా అనేసి ఈ செயல் అనేది ఎట్టా నడుతుంది అనేదే వాడు పురించుకోలా. ఆ తూய்மையற்ற అన్నిని వాడు కలవిగా మిక్స్ చేసి అన్నిని కొళపి పెట్టుకున్నాడు. అది ఒకటి. అనగా విపరీత అంటే ఈ శాస్త్రం ఏం చెప్పుతుందో దానికి ఏరుకుమారా వాడు సిందించేది, తప్పుగా సిందించేది. దానికి కరెక్ట్ గా వాడు పురించుకుందుకు తెలాలా. అనగా ఈ జనన మరణ హేతుభూత అంటే ఈ పిరప్పు ఇరప్పు అనే దీనికి కారణంగా ఉండట్టుగా వాళ్ళ బుద్ధి செயல்படுతుంది. ఎప్పుడు ఎటర్నలీ ఎప్పుడునే అటనే செயல்படுతా ఉంది. అందుకే ఆ మాట్రు అనేదే వాడికి లేకుండా పోతుంది. వాడికి ఆ తెలివి లేని దానిచ్చి వాడు దానిలోనే మాట్లాడుకుంటున్నాడు. ఆ సుళల్లో పిరపు ఇరపు సుళల్లోనే మాట్లాడుకుంటున్నాడు. వాడికి ఆ దాన్ని ఉడిసి క్లియర్ గా థింక్ చేసే ఆ తన్మై లేకుండా సకావుతుంది. ఈ దుర్మతి అనేప్పటికి ఈ 3 విధ కుట్రాలని మన జ్ఞాపకం పెట్టుకోలే. అది వచ్చి పొల్యూటెడ్ గా ఉంది. ఆ పొల్యూటెడ్ అంటే దాని కన్ఫ్యూషన్, కుழப்பாలు, అన్ని విధ ఇది అదావదు మళాలు, అన్ని విధ అழுக்குలు సేరింది. మనకాని వాళ్ళు ఇట్ట ఎంచుతురు, వీళ్ళు ఇట్ట ఎంచుతురు, ఇది అట్ట అది ఇట్ట అనేసి మనకాని తేవలేని ఎన్నాళ్ళని వేసి కుழப்புకునేది. అది వచ్చి ఒకటి. అడుగు వచ్చి విపరీత అంటే శాస్త్రాల్లో ఏం చెప్పిందో దాన్ని
క్లియర్ గా పురించుకోకుండా తప్పుగా పురించుకునేది, అది వచ్చి విపరీత. అనగా ఈ జనన మరణానికి పిరప్పు ఇరప్పుకు కారణంగా ఉండట్టుగా అన్నిని మార్చుకునేది. అట తిరిగి తిరిగి అన్నిని కొలుపుకుంటున్నాము. అதாவது అజ్ఞాన అధ్యాస యుక్త మతిహీన్స్ అర్థం. అజ్ఞానం అనేప్పటికి క్లియర్ గా పురించుకోలే. అగ్రహణ అంటే గ్రహణ అంటే పురించుకునేది, అగ్రహణ అంటే அறியாமை నుంచి మన తెలివిగా పురించుకోలే, అది ఒక తప్పు. అనగా అధ్యాసం అనేప్పటికి అన్యతా గ్రహణ వేற மாதிரி புரிஞ்சுకుంటున్నాము. అదావదు కైరు అటానిసి మోట పురించుకోలే, అనగా దాని తప్పుగా పాము అనేసి వేరే పురించుకుంటున్నాము. తప్పుగా మోట దాన్ని పురించుకోలేదు అనేది ఒక తప్పు. పురించుకోలేదు ఊరి పురించుకోకుండా ఉంటున్నాను పర్వాలా, దాన్ని వేరే మరి తప్పుగా వేరే మన పురించుకుంటున్నాము. రెండు తప్పులుని అక్కడ నడుతుంది. అదే ఇక్కడ వచ్చి దుర్మతి అనే దీని ఆ వార్త మూలంగా చెప్పారు. మరి మన దీని అదావదు దీని నుంచి ఈ తప్పు నుంచి ఏం ప్రాబ్లం అవుతుంది? ఈ అద్వైతే ద్వైత దర్శనం, ఈ అద్వైతాల ఒకటిగా ఉండే ఈ ఆత్మలో వేరే వేరేగా మన చూసేము. దానికి ఎగ్జాంపుల్ గా ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు కన్ను వచ్చి కన్నులో క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నది అంటే పైగా ఒక్క సంద్రనే ఉంది అంటే ఈ క్యాట్రాక్ట్ ప్రాబ్లం నుంచి మన చూసినా ఉంటే అక్కడ నిండు చంద్రన్లు ఉన్నట్టుగా తెలుతుంది. ఏదో కన్నుల కోలారు నుంచి అక్కడ నిండా చంద్రన్లు తెలుతుంది. అట్ట మనకు కేవలేన్ని అదావదు అద్వైతాలో ద్వైతాన్ని మన చూసేము, అది ఒక మిస్టేక్ అవుతుంది. అనగా వేరే ఏమవుతుంది, ఇప్పుడు ట్రైన్ లో పోతా ఉండాము, మన ఒక వెహికల్ లో కూండాము అంటే మననే పొయ్యేట్టుగా ఇచ్చేము. మన ఒక్క అసైవు లేదు, మనలో ఒక్క అసైవు లేదు. ఆ ట్రైన్ పొయ్యేది వచ్చి మననే పొయ్యేట్టుగా మన ఇచ్చేము. అదావదు మేఘం నగందేప్పుడు చంద్రనే నగందేట్టుగా మన చూసేము. అది ఇంతని ఒకటిలో ఉండేదాన్ని ఇంకొకటిలో ఎత్తి పెట్టేము. అదే మాది ఇక్కడ ఎట్టా ఏం తప్పు చేసేము, செயல் వచ్చి ఈ అంజిలోనే నడుతుంది. అంజి కారణి నుంచే ఒక செயல் అనేది నడుతుంది అనేది పురించుకోకుండా మనం ఏం చేసేము, నేనే చేసేను అన్నిని నాగా తూకి పెట్టుకుంటున్నా. అప్పుడే ప్రశ్న అనేది వస్తుంది. ఆ కర్త అనే భావం వచ్చేప్పటికే ప్రశ్న అనేది వస్తుంది అనేదాన్ని ఇక్కడ మనకు పురించబెట్టారు. అదావదు మనకు శాస్త్రం వచ్చి వేరే వేరే యాంగిల్లో మనకు పురించబెట్టుతుంది ఈ ఆత్మాని. మన ஏற்கனவே చూసిందాము దృశ్య వివేకం, பார்ப்பவன் பார்க்கப்படும் பொருள் అట ఆ వివేకం మూలంగా మనకు చెప్పించే అది చూసాము. దృశ్య వివేకం చూసాము. ఆత్మ అనాత్మ వివేకం, ఆత్మ అంటే ఏమి అనాత్మ అంటే ఏమి అట్ట పిరిచి చెప్పిని మనకు చెప్పించింది. అనగా సగుణ నిర్గుణ, ఇది ఇంత గుణాలతో ఉంది, ఇది గుణాలు లేకుండా ఉంది, అట్ట వివేకం మూలంగానే చెప్పించింది. ఇప్పుడు ఈ దిల్లో కర్తృ అకర్తృ, అదావదు కర్తృ అంటే కర్త, ఈ செய்பவன் అనగా దోండు చేసేవాడు లేదు. ఆత్మ అనేది అకర్తృ, దానిలో వచ్చి ఏ విధ செயல் లేదు, అంటే செயல் అట్రవన్ అనే దాన్ని పురించబెట్టుతుంది. ఆ వివేకాన్ని ఇక్కడ ఎత్తుకుతుంది. దాన్ని మన పురించుకోవాలి. ఇప్పుడు వచ్చి ఈ కరెక్షన్ మనకు వచ్చేప్పుడు ఇదే సెల్ఫ్ కరెక్షన్ అనేది మన ఈ గురు ఉపదేశం ఆచార్య వేదాంత ఆచార్య ఉపదేశం మూలంగాని మన సుయ చింతనే మూలంగాని ఇది ఇంతని మన ఈ లాజికల్ అనేది సుయ చింతనే. మన శాస్త్రాల్లో ఏం చెప్పింది అనగా ఈ మన డే టు డే లైఫ్ లో మన అనుభవాలు మనం ఏం అనుభవించాము, ఈ రెండు నాలెడ్జ్ ని
మనకు కొలీనియర్గా రెండు ఒకటిగా పోయిందంటే మనకు సందేహం అనేది రాదు. రెండు కొంచెం వేరే మారి ఉన్నప్పటికీ మనకు డౌట్ అనేది, మన సందేహం అనేది వస్తుంది. దాన్ని మన గురు మూలంగా దీని ఆ శాస్త్రాలు తిరిగి చదివేప్పుడు సత్సంగ మూలంగా దాన్ని మన నీకుంటున్నాము. ఈ శ్రవణం మననం నిధిధ్యాసనం మూలంగా మన వచ్చి ఈ విషయాల్ని మన క్లారిఫై, బుద్ధికి క్లారిఫై చేసుకుంటున్నాము. దీనిలో ఇంకొకటిని ఏం చెప్పారు అంటే, మన వచ్చి 3 విధంగా మిస్టేక్స్ వేసుకుంటున్నాము. దీని తప్పుగా తవరుగా పురించుకుంటున్నాము. లౌకికంగా అதாவது ఉలహాయదంగా ఉండే వాళ్ళందరూ ఈ ఆత్మని దేహోస్మి, నే వచ్చి ఈ దేహం అట్టని ఎంచుకుంటున్నారు. అట్ట ఎంచేపుడుకు వాళ్ళు వచ్చి ఈ దేహనే అన్ని అనేట్టు ఎంచేపుడుకు ఈ ఒళ్ళుని ప్రధానంగా పెట్టుకుని వాళ్ళు పని చేసేప్పుడు వాళ్ళకి అన్నిని వాళ్ళు అనుభవించారు. ప్రచనలని వాళ్ళకి పోతా ఉంది. ఆ పిరప్పు ఇరప్పులో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదే ఇది దేహ వ్యతిరిక్త, దేహ లేదు, నే వచ్చి దేహానికి అప్పార్పట్ట ఆత్మ అటానిసి ఎంచుకుంటున్నాను. ఈ ఆత్మనే కర్త అటాని ఎంచే వాళ్ళని కొంచెం కూరుంటారు. అదావదు దేహ ఉడిసి నే వేరే దేహం వేరే అటానిసి వాళ్ళు పురించుకుంటారు. నే ఆత్మ, నే దేహం లేదు అటాని పురించుకున్నారు. కాబట్టి ఈ ఆత్మని కర్త భోక్త అటనిసించారు. అట్ట ఎంచే వాళ్ళని తప్పు చేశారు. వాళ్ళని తప్పే అనేదాన్ని ఇక్కడ శంకరర్ చెప్పిస్తుంచారు. వాళ్ళు వచ్చి న్యాయ వైశేషిక అనే మతాన్ని చేరిన వాళ్ళు. వాళ్ళ మతం వచ్చి న్యాయ వైశేషిక మతం. సాంఖ్య యోగ మతాల్లో వాళ్ళు ఏమిచ్చారంటే, ఈ దేహాన్ని ఉడిసి ఉండే ఈ ఆత్మ కర్త లేదు, కంటే అది భోక్త, కేవలం భోక్త ఆత్మ అహమస్మి అటాని సెంచారు. అదావదు లౌకిక మతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఉలహాయుధంగా ఉండేవాళ్ళు ఏం చెప్పారు, దేహోస్మి, నే వచ్చి ఈ దేహనే అటాని సెంచారు. ఈ వైశేషిక న్యాయ వాళ్ళు ఏం చెప్పారంటే, నే ఈ దేహం లేదు అని వాళ్ళు, నే జీవాత్మ, నే ఈ దేహం లేదు అని పురించుకుంటున్నారు. కంటే ఈ ఆత్మనే కర్త భోక్త అటనిసి వాళ్ళించారు. అనక సాంఖ్య ఫిలాసఫీ, అది ఒక ఫిలాసఫీ. ఆ సాంఖ్య యోగ ఆ ఫిలాసఫీలో ఉండేవాళ్ళు, ఆ తత్వాన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎట్టా ఉండాలి, వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇది వచ్చి మన చెప్పే సాంఖ్యం లేదు, అది మన పురించుకోలే. ఇది వచ్చి సాంఖ్య తత్వాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు. అది కపిలరుடைய సాంఖ్య తత్వం. ఇది అట్ట వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అంటే, ఇది వచ్చి ఈ దేహాన్ని దేహ వ్యతిరిక్త ఆత్మ, దేహాన్ని ఉడిసి వేరేగా ఉండే జీవాత్మ నేను. కాబట్టి నేను వచ్చి భోక్త, నేను వచ్చి అనుభవించేవాడు, నేను కర్త లేదు అని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఆత్మ వచ్చి కర్త లేదు అని ఒప్పుకుంటున్నారు. కాబట్టి భోక్త అనుభవించేవాడు అటనిసి చెప్పారు. ఈ అన్ని నేని తప్ప, ఈ 3నే తప్ప. దేహాన్ని ఎంచకూడదు, ఈ అనగా ఈ ఆత్మ వచ్చి కర్త భోక్త అని ఎంచకూడదు, అనగా కేవల భోక్త అటనిసిని ఎంచకూడదు. ఈ 3నేని ఏమి ఈ అకృత బుద్ధిగా ఉండేవాళ్ళే అట్టంతా ఎంచుతారు. ఈ కృత రిఫైన్డ్ మైండ్ లో ఉండేవాళ్ళు, ఈ తెలివాన బుద్ధి ఉండేవాళ్ళు ఈ ఆత్మని దేనితో కూడా చేర్సరు. ఆత్మ వచ్చి అన్నికి అప్పార్పట్టదు, దానిలో ఏ విధమైన మాత్రం అనేది దొరకదు అనేదాన్ని మనకు పురించబెట్టారు. అదావదు అట్ట ఒక ఈ సెల్ఫ్ కరెక్షన్ మనకు ఎది తీర్వు అంటే, ఈ ఉలహాన్ని మన చూసే ఆ తన్మై అక్కడ ఏ యాంగిల్లో మన చూసేమో ఆ యాంగిల్, అదావదు
మన భావనలో మాత్రం రాంగా మన ఈ ఉலகாన్ని చూసే ఆ கண்ணோட்டோని மாறுசுன்னு ఆ உலகானுடைய చూసే ఆ கண்ணோட்டம் మారంగా మన வாழ்க்கையினுடைய ఆ సిచ్యువేషన్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్నినేని మన రెస్పాన్స్ చేసే మన రియాక్ట్ చేసే తన్மை కూడా అక్కడ మారును. అదావదు దానికి ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్పచ్చు అంటే ఇప్పుడు వచ్చి దానికి స్వామి తేజోమయానంద చిన్మయ మిషన్ అతను ఒక కథ చెప్పినారు. అదాదు ఒక ట్రైన్ లో ఒక తావులోండి ఇప్పుడు ఢిల్లీ పోయేందు అక్కడ ట్రైన్ లో ఎక్కి కూండున్నాడు. ఒక స్టేషన్ లో దిడీని ఒక అందవేని ఆండది వస్తుంది. అది పోర్టర్ తో ఒక పెట్టని ఎత్తుకొచ్చి అక్కడ రోగ పెట్టామంటుంది. వీటికి వద్దే సంతోషం అవన్నీ చూడంగానే అయ్యి మనకు మంచి కంపానియన్ దొరికింది, మన ఇంకా అంత దూరానికి మనతో కూడా అది వచ్చును, మన సూతాపో ఎన్నో కற்பనలు వండు చేసేందుట. కాబట్టి ఆ ట్రంక్ పెట్టని పెట్టి అంతే ట్రైన్ బయలుసింది, అది కాను. వీటికి ఎన్నాళ్ళు ఎన్నో సకావుతుంది అంత ఊరుగా. ఏమో విన్ను దానికి ఇట్ట ఉన్నా అట్ట ఉన్నా అనేసి ఎన్నో ఎంచి అనక ఆ పెట్టని ఎత్తుకునేని వాండు తావులో దివేండు, వాండు దిగాల్సిన తావులో ఆ పెట్టని ఎత్తుకునే వాండు దివేండు. అప్పుడు అక్కడ దూరం వచ్చి ఇది దూరం పెట్ట ఏమేసి విచారణ చేశారు. వాండు నా పెట్టనేసి చెప్పితున్నాడు. యాక్చువల్గా వాండుடைய ఎన్నం వచ్చి ఆ లేడీ ఎక్కడో మర్చిపోయి సక్కాయింది, వేరే ఏమో ప్రాబ్లం వచ్చింది, దానికి ఈ పెట్టని మన తిప్పించిన అంటే దాని ఉடைய కంపానియన్షిప్ తవలను మనకనిసి ఎన్నో వాడిని కర్పణ చేసుకుంటున్నాడు. కావంటే ఏమవుతుంది అంత ఉడికే డోర్ పెట్టని అడగగానే నా పెట్ట అనగానే వాడిని విసిల్ కొట్టేయండి. పోలీస్ వాళ్ళందరూ వచ్చితున్నారు, వీడిని అరెస్ట్ చేశారు. ఈ పెట్టెలో ఏముంది ఏమని అడిగారు. వాళ్ళు ఆ పెట్టెలోదా ఏముంది అని తెలాదే అనక పోలీస్ స్టేషన్ పోయి అక్కడ తెరిచి చూసేపుడికి స్వామి దాంతో ముడిచారు. అది మీ కర్పణకి మీరు ఎత్తుకోండా, ఏమో సంబంధం లేకుండా ఏదిన్నా ఒకటి ఉంది అట అనేసి. అదాదు దీనిలో మనం ఏం పురించుకుంటున్నామంట దీనిలో ఉండి ఇక అన్ని నేని కర్పణనే మన ఆ తావులో ఏం నడుతుందో దానిలో వచ్చి నేను నా ఇది అంటే ఎప్పుడు ఏం చేయండో నాతో కూడా అది వచ్చును, నా పెట్టే అటాన్ని చెప్పేప్పుడు నాతో కూడా అది కంపానియన్ గా ఇంత దూరం వచ్చును అనేప్పుడు దానిలో ఉండేది పూరం అంటే ఆ దీనికి ఉండే ఎన్నాళ్ళని అనుభవించేండు, దానికి ఉండే ఆ ప్రచనలు పోలీస్ స్టేషన్ పోయేది అన్ని నేను దేనించి అవుతుంది. వాడు ఎప్పుడు నే కర్త అటనిసి వాడు ఫీల్ చేసిండో అప్పుడు వాడు భోక్తాహాని అవిత్తున్నాడు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ గా దీన్ని చెప్పినారు. అదే లైఫ్ లో మనం ఎప్పుడు మన కర్తాగా ఎప్పుడెప్పుడు ఉన్నామో అప్పుడు మన భోక్తాహాని అవిత్తున్నాము. దాని నుంచి ఒక సేల్స్ చేసేప్పుడు అది వచ్చి మన ఆ కర్మయోగంగా మనం మొదటుండే చేసినామంటే దాన్ని వచ్చి ఈశ్వర అర్పణంగా ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకొచ్చేము. అనక ఇప్పుడు ఈ స్టేజ్ లో ఈ 13వ అధ్యాయం మన దానిలోని ఐక్యాన్ని పట్టి చెప్పేప్పుడు అన్ని నేని ఈ సెయల్ అనే ఆ 5 కారణం నుంచి నడుతుంది. ఈశ్వరన్ దానిలో ఒక నియతిగా ఉండారు అనే దాన్ని పురించుకుని అన్ని నేను దానించే నడుతుందే తవర నేను దానిలో ఒక పార్టే నా వచ్చి దానిలో ముழுமையான పంగు అనేది నాకు లేదు అనేదాన్ని నే పురించుకుని నే కర్త లేదు అక్కడ నడిసేదానికి సాక్షిగా ఉండుగు నే చూసేను. అది నా ఒళ్ళులో నడిచినాలు సరి, నా మనసులో నడిచినాలు సరి, నా వార్తలలో నడిచినాడు సరి. అதாவது వార్తలు అనేప్పుడు అన్ని జ్ఞానేంద్రియాలని మన చెప్పుకోవచ్చు. అన్నిలోని ఏం నడుతుందో అన్నికి సాక్షిగా కాన్షియస్నెస్ గా నేను ఉండానే తవర ఇది అన్ని నేని సెయల్గా నడుతుందే తవర దానికి నాకుని ఏ విధ సంబంధం లేదు అటనిసి ఆ సెయల్ని చేసేప్పుడు
నాకు దానిuடைய పలన్లో ఒకటినే ఇది అవ్వదు బంధపడేది లేదు అనేదానే 17వ శ్లోకాలో చెప్పేది. దాన్ని మన அடுத்த క్లాస్ లో చూద్దాం. దీంతో ముగించుకుంటాం.